మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదం ఆ దేశం కొంపకూలుస్తోంది. అమెరికాలో విపరీతమైన ధరల పెరుగుదలతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో ప్రతికూల ఫలితాలొచ్చాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనానికి బైడెన్ విధానాలే కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే దారుణంగా క్షీణించింది. గడిచిన 3 ఏళ్లలోనే మొదటిసారిగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. అమెరికా వాణిజ్య విభాగం విడుదల చేసిన ముందస్తు గణాంకాల ప్రకారం అమెరికా జీడీపీ తొలి త్రైమాసికంలో 0.3% పడిపోయింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై ప్రకటించిన సుంకాల ప్రభావానికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు వృద్ధిని దెబ్బతీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.3% వృద్ధి చెందుతుందని ప్రముఖ ఆర్థికవేత్తలు అంచనా వేశారు. యుఎస్ వాణిజ్య విభాగం లెక్కల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి మొదటి త్రైమాసికంలో వార్షికంగా 0.3% రేటుతో క్షీణించింది. 3 ఏళ్ల తర్వాత వృద్ధి ప్రతికూలంగా నమోదవడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. బుధవారం మిడ్ సెషన్ సమయానికి డౌజోన్స్ 0.3%, S&P 1.4%, నాస్డాక్ 1.01% పతనమయ్యాయి. అంతకుముందు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ప్రపంచంతో పాటు అమెరికా ప్రజలకు కూడా చేటు చేస్తాయని, ఆర్థిక వ్యవస్థ పెద్ద నష్టాన్ని ఎదుర్కొనక తప్పదని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతో వృద్ధి ప్రతికూలంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అవడానికి కారణం బైడెన్ విధానాలే అని ఆరోపిస్తున్నారు. తనను తాను సమర్థించుకుంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ పెట్టారు. విస్తృత సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తాయని చెబుతున్నారు. త్వరలోనే మన దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.